గం గణపతి నమః. రాముని దుఃఖం హనుమదే భారం. లక్ష్మణుని చేతుల్లో ఒడిసి పట్టుకుని రక్షించిన హనుమకి విభీషణ సుగ్రీవాదులందరూ చేతులు జోడించి నమస్కరించారు. అసురపక్షంలో జయజయధ్వానాలు మిన్నుముడుతుంటే రాముని పక్షంలో నిస్తబ్దత అలుముకుంది. అంతలో సూర్యుడు పశ్చిమాద్రికి చేరడంతో విరామభేరీలు మోగాయి. ఆనాటికి యుద్ధం ముగిసింది. అసురులు రావణునికి మేఘనాథుడికి జేజేలు పలుకుతూ లంకా నగరానికి వెళ్ళిపోయారు. రావణాసురుడు విజయం సాధించిన కుమారుడిని అభినందిస్తూ, శభాష్ మేఘనాథ, నీ విద్యా ప్రావీణ్యాన్ని సార్థకం చేసుకున్నావు. ఆ రామానుజుడిని నేలకూల్చి మన అసురసేనకి తొలి విజయాన్ని అందించావు. రాముడికి పుట్టెడు దుఃఖాన్ని అంటగట్టి నీ తమ్ముడు దుర్మరణానికి ప్రతీకారం తీర్చుకున్నావు. శభాష్ అని ప్రశంసించి స్వరాన్ని బాగా తగ్గించి, రామానుజుడు పోయినట్టే కదా అని అడిగాడు సందిగ్ధంతో. మేఘనాథుడు తండ్రి వైపు నిర్లిప్తంగా చూస్తూ, సంధించినది గరుడాస్త్రం. నాగాంశతో జన్మించిన వాడిని గరుడాస్త్రం హతమార్చడం తథ్యం. కానీ ఆదిశేషుడే రామానుజుడిగా జన్మించిన మాట నిజమైతే, ఆ శేషుడిపై శయనించే శ్రీవారు వాహనుడైన గరుడు తన ప్రభువు సోదరుడిని హతమారుస్తాడా లేదా అని అన్నాడు. రావణుడు ఉలిక్కిపడి, నీ అనుమానం నిజం కారాదు. ఆ లక్ష్మణుడు ప్రాణాలు రక్షించే మార్గాలన్నీ మూసేయాలి. కాలనేమి అంటూ స్మరించాడు. మరుక్షణం కాలనేమి అనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడు వాడి వైపు అదోలా చూసి అదృశ్యంగా వెళ్ళి, ఆ లక్ష్మణుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చూడు. ఒకవేళ కొన ఊపిరితో ఉంటే తెలుసుగా ఏం చేయాలో, వెళ్ళు అన్నాడు. సరిగ్గా ఆ సమయంలో శోకపూరితుడైన రాముడిని ఓదార్చడానికి సుగ్రీవాదులు నానా తంటాలు పడుతున్నారు. నాయనా లక్ష్మణ, నా వెంట రాబట్టి కదా నీకు ఈ దుస్థితి దాపురించింది. మహారాణి కౌసల్య నన్ను నిలబెట్టి, లక్ష్మణుడిని ఏం చేసి వచ్చావు రామా అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? మనం వనవాసానికి ప్రయాణమయ్యే వేళ సుమిత్రామాత నీ శిరస్సు నిమిరి, లక్ష్మణ, రాముడు నీకు తండ్రితో సమానం, ఆ తోడు వదిలి ఒంటరిగా రాకు అని నీకు హితబోధ చేసింది. ఆ తల్లికి నా ముఖం ఎలా చూపించగలనయ్యా అంటూ విలపించాడు రాముడు. రాముడి బాధ చూస్తూ దూరంగా నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు హనుమ. నాకు కన్నబిడ్డలాంటిది నీ భార్య ఊర్మిళ. తన కాళ్ల పారాణి తడి ఆరకుండానే చిరునవ్వుతో నిన్ను నా వెంట పంపిన భాగ్యశాలి. ఆ అభాగ్యురాలిని నేనెలా చూడగలనయ్యా? వీళ్ళందరికీ నా ముఖం ఎలా చూపించను అంటూ విలపిస్తున్నాడు రాముడు. విభీషణుడు ఎలాగో గొంతు పెగల్చుకొని, ప్రభు ఊరడిల్లండి, కాస్తంత స్థిమితంగా ఉండండి. లక్ష్మణుడిని వైద్యులు పరీక్షలు చేస్తున్నారు, కాస్త ఓపిక పట్టండి అని సముదాయించాడు. ఆ భగవంతుడే నాకు ఈ పరీక్ష పెట్టాడు విభీషణ. నా తమ్ముడు లేనిదే ఈ జీవితం నాకు వద్దు. సీత వద్దు, యుద్ధం వద్దు. నా లక్ష్మణుడితో పాటు నేను ప్రాయోపవేశం చేస్తాను. లక్ష్మణుడు లేనిదే రాముడు లేడు అంటూ వాపోయాడు రాముడు. ఉన్నాడు, లక్ష్మణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అని ప్రకటించాడు వానరసేనలోని వైద్యుడు సుషేనుడు బిగ్గరగా. ఉన్నాడా? నా తమ్ముడు ప్రాణాలతో ఉన్నాడా? ఆనందోద్వేగాలతో అడిగాడు రాముడు. ఉన్నాడు, లక్ష్మణుడిప్పుడు మూర్ఛలో ఉన్నాడు. నాడీ స్పందన కరువైనా హృదయ స్పందన ఇంకా కనిపిస్తోంది. ప్రభు రామచంద్ర, తమ సోదరుడిప్పుడు ప్రగాఢమైన అచేతనావస్థలో ఉన్నాడు. ఇతడి ప్రాణాలు కాపాడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అని చెప్పాడు సుషేనుడు. ఏమిటా మార్గం? రాముడితో పాటు సంయుక్తంగా ప్రశ్నించారు సుగ్రీవ విభీషణులు. వృషభ కైలాసములనే జంట పర్వతముల మధ్య
ద్రోణాచలము అనే ఔషధీ పర్వతం ఉంది. అద్భుతమైన ప్రాణశక్తులకి మూలమైన అనేక ఔషధులు ఆ పర్వతము పైనున్నాయి. వాటిలో సంజీవని అనే పేరుగల ఔషధి ఉంది. ఆ ఔషధితో చికిత్స చేస్తే లక్ష్మణుడు బతుకుతాడు. కానీ సూర్యుడు ఉదయించే లోపుగా ద్రోణగిరికి వెళ్ళి సంజీవని తేగల సమర్థుడు ఎవరున్నారు అన్నాడు వైద్యుడు బాధగా. రాముడు కన్నీళ్లు తుడుచుకుంటూ హనుమ వైపు చూసి, హనుమా అన్నాడు అభ్యర్థనగా. జై శ్రీరామ్ అంటూ ఆకాశానికి ఎగిశాడు హనుమ.